హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి. మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ సిరీస్ అయితే రన్ అవుతుంది. జాగ్రఫీ కూడా రన్ అవుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు రన్ అవుతుంది ఇక నుంచి. మనకి 3 ప్రిలిమ్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో 3 సబ్జెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఇంకో 2 సబ్జెక్ట్స్ మనకు మిగిలాయి. మెంటల్ ఎబిలిటీ అలాగే సోషియాలజీ, అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ప్రిలిమ్స్ 3 సబ్జెక్టులు అయితే స్టార్ట్ చేసుకున్నాం మనం సెషన్స్ అయితే. మెయిన్స్ కూడా మనకి ఎకానమీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సర్వేలు అలాగే బడ్జెట్లు ఇవి చూస్తున్నాం. వన్స్ ఇవి అయిపోతే మనకి ఏంటంటే ఓవర్ వ్యూ సిలబస్ అనేటటువంటిది కవర్ అవుతుంది. వన్స్ మీరు ఏం చేయక్కర్లేదు, మీ ప్రిపరేషన్కి ఒక 1 అవర్ మన ఛానల్కి కానీ కేటాయించినట్లయితే ఓవర్ వ్యూ అనేటటువంటిది ఇక్కడ దొరుకుతుంది. మినిమం ప్రిలిమ్స్గా 100లో మనకి 50 to 60 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనండి. అది మన టార్గెట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏంటంటే ఇప్పుడైతే విదేశీ పర్యటనలు అయితే ఉన్నారు మనకి. ఫస్ట్ ఇప్పుడు ఆ పర్యటనలో భాగంగా మొదట ఇండోనేషియా, ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, ఈ 3 దేశాలు అయితే పర్యటనలు అయితే ఉన్నారండి. అందులో మొదటిది ఇండోనేషియాలో అయితే ల్యాండ్ అయ్యారు. అక్కడ పార్లమెంట్లో కూడా ప్రసంగం అయితే ఇచ్చారు. అయితే అక్కడికి దేనికి వెళ్ళారంటే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి. దాదాపుగా మనకి 14 ఒప్పందాలు అయితే కుదిరాయి అన్నమాట. అది స్పేస్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, అలాగే అన్ని రంగాల్లో అనమాట. టెలికామ్ అవ్వచ్చు, ఫుడ్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఆహార భద్రత అవ్వచ్చు. ఇలా దాదాపుగా మనకి ఏంటంటే 14 ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాం. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU చేసుకున్నాం. అయితే ఈ కోవలోకి చెందింది ఏంటంటే ఇక్కడ ఆయనకి ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారం అయితే ఇచ్చారనమాట. ఇండోనేషియాకి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారం అయితే ఇచ్చారు. ఆ పౌర పురస్కారం కూడా మనం చూసుకోవాలన్నమాట. ఏంటా పౌర పురస్కారం అంటే బితాంగ్ ఆదిపూర్ణ అంటాం. స్టార్ ఆఫ్ ఇండోనేషియా అని అర్థం, దాని అర్థం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే 14. అందులో భాగంగా మనకి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ UPI పేమెంట్స్తో మనం ఆ యొక్క దేశంతో ఇండోనేషియాతో మనకి UPI పేమెంట్స్తో చెల్లింపులు జరుపుతాము. డాలర్స్ రూపంలో కాకుండా UPI పేమెంట్స్తో అయితే చెల్లింపులు అయితే సంప్రదింపులు జరుపుతాము అని దానికి కూడా ఒప్పుకున్నారనమాట. తద్వారా ఏమవుతుందంటే డాలర్ యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టినట్టు ఉంటుంది. స్వదేశీ కరెన్సీలో చేసుకోవడం వల్ల తద్వారా మనకి విదేశీ మారక నిల్వలు కూడా మిగులుతాయి అన్నమాట. అందుకు ఆ కోవలో ఈ యొక్క ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. ఇండోనేషియాకి వెళ్ళారు. అందులోన మనకి ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మన డిఫెన్స్ సెక్టార్ అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా బ్రహ్మోస్ అవ్వచ్చు, అస్త్ర అవ్వచ్చు, అగ్ని అవ్వచ్చు, అలా ఇటువంటివి సూపర్సోనిక్ మనకి క్రూజ్ షిప్పులు అయితే ఉన్నాయి. వీటిని మనం ఏం చేస్తున్నామంటే ఇండోనేషియాకి అయితే ఇస్తున్నామన్నమాట. మన టెక్నాలజీని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క సాంకేతికతని వాళ్ళకు కూడా ఇస్తున్నాం. తద్వారా మనకి ఏంటంటే 5,600 కోట్ల రూపాయలు అయితే మనకి సమకూరుతున్నాయి అన్నమాట. అది ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి డయాఫ్రమ్ వాల్. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా మనం చెప్పుకుంటాం పోలవరాన్ని. అయితే ఈ పోలవరాన్ని ఏంటంటే గత 2 సంవత్సరాలు బట్టి అయితే విదేశీ ఒక బృందానికి అయితే మనకి చెప్పామండి. దేని గురించి అంటే ఈ యొక్క పోలవరం యొక్క డయాఫ్రామ్ వాల్ ఎలా ఉంది, ప్రస్తుతానికి ఎలా ఉంది, తర్వాత వచ్చేటటువంటి నీటి యొక్క ఒత్తిడిని తట్టుకోగలదా లేదా అనేటటువంటి పరీక్షలు జరిపి నివేదిక అయితే ఇచ్చారనమాట. ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ గురించి అయితే వెయిటింగ్. ఫైనల్ రిపోర్ట్లో కూడా మ్యాక్సిమం ఇదే ఉంటుంది. దాదాపు మనకి ఏంటంటే
సేమ్ రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వాళ్ళు ఏం తెలియజేశారు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇందులో వాళ్ళు ఏం చెప్పారంటే ముఖ్యంగా మనకి ఈ డయాఫ్రామ్ వాల్ చూసుకుంటే మనకి ఎంత ఉందండి, ఇదంతా దాదాపు మనకి 1372 మీటర్లు ఉందన్నమాట. చాలా పొడుగుగా మనం దీన్ని కట్టుకున్నాం. అయితే దీని యొక్క లోతుని కూడా చెక్ చేశారు. ఇది మనకు డయాఫ్రామ్ వాల్ అనుకుంటే ఇదంతా ఇక్కడ మనం వాటర్ స్టోరేజ్ చేస్తాం కదా, సో ఈ డయాఫ్రామ్ వాల్ దగ్గర లోతు కూడా మనం చెక్ చేసామన్నమాట. గరిష్ట లోతు ఎంత, యావరేజ్గా ఎంత ఉందనేది. గరిష్ట లోతు మనం చూసుకుంటే ఇక్కడ దాదాపుగా మనకి ఎంత ఉందంటే 90 నుంచి 95 మీటర్ల దాకా మనకైతే ఉంటుందండి ఈ యొక్క గరిష్ట లోతు. సాధారణంగా చూసుకుంటే 50 మీటర్లు అయితే ఉంది. అంటే వాటర్ యొక్క కింద మనకి భూమి యొక్క పొరలు కూడా తట్టుకోగలగాలి. ఎందుకంటే ఒకేసారి ఆ స్టోరేజ్ అనేటటువంటిది ఇక్కడ నిల్వ రూపంలో మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ప్రెషర్ని ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ తట్టుకుంటుందా లేదా అనేటటువంటి దానికి కొన్ని పరీక్షలు అయితే చేశామన్నమాట. అందులోని భాగంగా మనకి ఏంటంటే చాలా పరీక్షలు చేశాము. సో అవన్నీ వీలైతే రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే మట్టి కానీ నీటి కానీ ఒత్తిడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి వాటర్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చాలా ఒత్తిడి అనేటటువంటిది ఉంటుందండి. ఓకేనా. అందులోని భాగంగానే మనకి ఏంటంటే 900కు పైగా పరీక్షలు అయితే చేశారనమాట. ఓకేనా. ఈ డయాఫ్రామ్ వాల్కి అందులో మనం చూసుకోవాలి. నెక్స్ట్ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే పార్థసారథి ఏం చెప్తున్నారంటే ఈయన 74,000 ఇల్లు కూడా మంజూరు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ కిందన. మన సెంట్రల్ స్కీమ్తో భాగంగా అందులో భాగంగా మనకి ఇన్ని వేల ఇల్లులు అయితే మంజూరు అయ్యాయని చెప్తున్నారనమాట. మనకు తెలుసు రీసెంట్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణానికి కూడా ఇల్లులు మంజూరు అయ్యాయి. అలాగే ఇప్పుడు ఈరోజు ఏంటంటే 74,000 ఇల్లులు గ్రామీణ పేదలకు కూడా ఇల్లు మంజూరు అయ్యాయి. మొత్తానికి 10 లక్షల మంది అప్లై చేసుకుంటే 9 లక్షల మంది అయితే మనకి అర్హులైతే ఉన్నారు అని గుర్తించారు. ఇది త్వరలో ఇవన్నిటి కూడా ఇల్లులు మనకు ఆమోదం అయితే పొందుతాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఎల్ నినో ఆర్టికల్ గురించి అండి. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి E25 మైలేజ్ తగ్గుతుందా. E25 అంటే ఏంటంటే బయోఫ్యూయల్ పాలసీలో భాగంగా మనకి 2018లో తెచ్చారండి. ఓకేనా. సో ఈ దీన్ని 2022లో ఒకసారి అమెండ్మెంట్ కూడా చేసుకున్నాం. ఏంటి బయోఫ్యూయల్ అంటే మనకి వాటర్కి ఏం చేస్తామంటే రెన్యూబుల్ రీసోర్సెస్ని మనం కలిపి ఈ యొక్క హైడ్రోజన్ అనేటటువంటిది, ఎథనాల్ అనేటటువంటిది తయారు చేసుకోవచ్చు. ఇలాగే అన్నిట్లో కూడా మనం తయారు చేస్తాం. ఇది హైడ్రోజన్ తయారు చేసేటటువంటి పద్ధతి, వాటర్కి రెన్యూబుల్ రీసోర్స్ కలిపితే. మరి ఎథనాల్ అంటే ఏంటంటే ఇది కూడా బ్లెండింగ్ చేస్తామన్నమాట. ఆల్కహాల్, ఎథనాల్, ఆల్కహాల్ని మనం మిశ్రమాన్ని వేరు చేసి తయారు చేసుకుంటాం. అయితే రీసెంట్గా ఈ పాలసీలో ఏం చెప్పారంటే E20 అయితే ప్రవేశపెట్టాం. ఇది ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. 2030కి మనం టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఇంతలోపే రీచ్ అయిపోయామని చెప్తున్నారు. ఈ యొక్క బయోఫ్యూయల్ పాలసీలో భాగంగానే మనకి ఈ ఇథనాల్ E20 ఈ యొక్క దీన్ని మనం బ్లెండింగ్ అంటాం. బ్లెండింగ్ అంటే కలపడం. ఎందులో? పెట్రోల్లో, అలాగే డీజిల్లో. పెట్రోల్లో 20, డీజిల్లో 5% మనం కలపాలని నిర్ణయించుకున్నాం. అయితే మరి కొంచెం పెంచాలనుకుంటున్నాం అనమాట. E25 ఇథనాల్ యొక్క పర్సంటేజ్ని మనం 25% ఇథనాల్, పెట్రోల్ ఏమో 75% లాగా కలపాలని చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది నిల్వలు పెరుగుతాయి. ఎందుకంటే దాదాపుగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకు కావలసినటువంటి క్రూడ్ ఆయిల్ని మొత్తం కూడా మనం చమురు నిల్వల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క విదేశీ మారక ద్రవ్యం మనకి స్టోర్ అవ్వడానికి ఉపయోగం ఉంటుందన్నమాట. ఇంకొక వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా E25 కానీ తెచ్చినట్లయితే
మైలేజీ తగ్గుతుందా? కొంచెం అయితే తగ్గుతుందండి. అది పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకంటే ఈ యొక్క చీఫ్ కాస్ట్‌గా వస్తుంది. మనము పెట్రోల్‌కి 1 లీటర్ పెట్రోల్‌కి 100-110 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అదే 1 లీటర్ పెట్రోలు అదే 1 లీటర్ ఎథనాల్ తయారు చేయడానికి మనకి 15-20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనీ తక్కువ కాబట్టి 1 లీటర్ పెట్రోల్‌తోని మనకి 5 లీటర్లు ఇథనాల్ కొనుక్కోవచ్చు. కాబట్టి మైలేజ్ తగ్గినా మనకు పెద్దగా ప్రాబ్లం అవసరం లేదనమాట. కాబట్టి 1-2 కిలోమీటర్లు తగ్గుతుంది. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ప్రజలైతే అపోహలు పడొద్దు అని చెప్తున్నారు హర్దీప్ సింగ్ పూరి గారు. ఈయన ఎవరంటే మనకి మంత్రి, ఈ పెట్రోల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఈయన చెప్తున్నారనమాట. అది ఎక్కడో మెయిన్ ఆర్టికల్ అండి. తద్వారా ఏమవుతుందంటే ఈ ఇథనాల్ని మనం ఎలా తయారు చేసుకుంటాం? స్వీట్ కార్న్, ఓకేనా, మొక్కజొన్న, కుళ్ళిపోయినటువంటి బంగాళదుంపలు, అలాగే ఇటువంటివన్నిటిని కూడా మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇథనాల్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క ఇథనాల్ని తయారు చేయొచ్చు చెప్తున్నారు. తద్వారా ఏమవుతుంది? రైతులకు కూడా ఆదాయం పెరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ వల్ల. ఎందుకంటే మొక్కజొన్నకి, స్వీట్ కార్న్కి మనకి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా రైతుల యొక్క ఆదాయాలు కూడా రెట్టింపు అవుతాయి. 40% వరకు మనకి ఆదాయం వస్తుంది అనేసి దీనివల్ల రెండు పక్కల మనకి ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. అది ఈ ఆర్టికల్ యొక్క మెయిన్. ఈ యొక్క రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ అంటే ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదండి. కానీ కరెంట్ అఫైర్స్ నుంచే మనకి 90% బిట్లు అనేటటువంటివి వస్తాయి. గ్రూప్ 2లో చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే అందరూ స్టాటిక్స్ చదువుతారు. పాలిటీకి స్టాండర్డ్ బుక్స్ అని, హిస్టరీకి స్టాండర్డ్ బుక్, ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవన్నీ బుక్కులు చదువుతారు. అన్ని బుక్కులు చదివినా మనకు వచ్చే మార్కులు ఎంత అంటే 10-15% వస్తాయి. అందులో తక్కిన 85% మనకి కరెంట్ అఫైర్సే వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందండి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క మనకేంటంటే పీజీఐ, ఓకేనా, పీజీఐ 2.0 అనేటటువంటి నివేదికని కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి. ఏంటి పీజీఐ అంటే మనకి పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 ఇంతకుముందు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది అప్డేటెడ్ వెర్షన్ అనమాట. అయితే ఇది దేని గురించి తెలియజేస్తుందంటే పాఠశాలలో విద్యార్థుల గురించి అవ్వచ్చు, ఆ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయుల గురించి అవ్వచ్చు, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, అలాగే అక్కడ కల్పించినటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, అలాగే డిజిటల్ బోర్డ్స్ అవ్వచ్చు, అలాగే టాయిలెట్స్ అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, ఇవన్నిటికి, అలాగే చదువు, ఎంతమంది చదవగలుగుతున్నారా లేదా, అలాగే డ్రాప్అవుట్స్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది, తదనంతరం ఇటువంటి పారామీటర్స్ తీసుకొని ఈ యొక్క ఫలితాలను అయితే రిలీజ్ చేశారు. అయితే అభ్యాసన ఫలితాల్లో వెనకబడి ఉన్నామని చెప్తున్నది రిపోర్టు. అంటే చదవలేకపోతున్నారనమాట. ఉదాహరణకి 5వ క్లాస్ పిల్లోడికి మనకి 3వ తరగతి బుక్ ఇచ్చి చదవమంటే 100% తీసుకుంటే అందులో 20-25% మంది మాత్రమే చదువుతున్నారు. అంటే దాదాపుగా ఫెయిల్ అనేది అవుతున్నాం. అభ్యాసన ఫలితాల్లో అందుకే వెనకబడి ఉన్నామని రిపోర్ట్ చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి 620 స్కోర్ అయితే వచ్చింది. కిందటి సంవత్సరం మనకు తీసుకుంటే 578 అయితే స్కోర్ వచ్చిందండి, ఓకేనా. ఈ సంవత్సరం 625 స్కోర్ అయితే వచ్చింది. ఈ ఒక్క విభాగం తప్పించి, అభ్యాసన ఫలితాల్లో తప్పించి తక్కిన అన్ని రంగాల్లో కూడా మనం మంచి స్కోరే చేసాం. అసలైంది అదే. ఇప్పుడు డిజిటల్ ఎక్విప్మెంట్స్ కల్పించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు, మౌలిక వసతులు బాగా కల్పించాము, ఫుడ్ పెట్టాము, అన్నీ బాగానే పెట్టాము. ఇవన్నీ దేని గురించి పెడుతున్నాం? స్టూడెంట్స్ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అవ్వచ్చు, స్టూడెంట్స్ అనేటటువంటి సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ వాళ్ళలో పెంపొందించగలగాలి. చదువు అనేటటువంటిది అప్లికేషన్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివించగలగాలి. అదే మనం వెనకబడి ఉన్నాం. మిగతావన్నిట్లో కూడా నెంబర్ 1 ఉన్నాము, అదే వెనకబడి ఉన్నామని రిపోర్ట్ చెప్తుంది. అయితే వాటికి కొన్ని పారామీటర్స్ పెట్టి అయితే చెప్తున్నారు. ఇంతకు ముందు సంవత్సరం మనం పోల్చుకుంటే 575 మార్కుల స్కోర్ అయితే మనకు వచ్చిందండి, ఓకేనా. అయితే ఈ యొక్క
గ్రేడ్ని ఏమని పిలుస్తామంటే ఆకాంక్షి అని పిలుస్తాం. ఆకాంక్షి 1 అంటాం అన్నమాట. ఓకేనా. ఈసారి మాత్రం మనకి ఏంటంటే 620 స్కోర్ అయితే వచ్చిందనమాట. ఈసారి బాగానే మంచి స్కోరు సాధించామన్నమాట. దీన్ని మనం ఏంటంటామంటే ప్రచేష్ట అంటాం. ప్రచేష్ట 1 అంటాం, గ్రేడ్ 1 అనుకోవచ్చు. ఓకేనండి. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్. అయితే మనం బాగా ఎందులో వెనకబడ్డామంటే గణితము అలాగే భాషా సబ్జెక్టులో మనము వెనకబడి అయితే ఉన్నామండి. ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్. సో గణితంలో అయితే మనం బాగా వెనకబడి ఉన్నాము. అలాగే భాషా సబ్జెక్టులో కూడా సామర్థ్యం అనేటటువంటిది లేదనమాట. చాలా తక్కువ పాయింట్లు అయితే దీనికి మనకు వచ్చాయన్నమాట. దాదాపుగా మనకు 240 పాయింట్లకి స్కోర్ ఉంటే మనకి 68 మాత్రమే స్కోర్ అయితే వచ్చింది. అందులో గణితము అలాగే భాషా సబ్జెక్టులు, మ్యాథమెటిక్స్ అలాగే భాషా సబ్జెక్టులు అంటే లాంగ్వేజెస్ అనమాట, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకేనా, ఈ 3 అనమాట. అదే మెయిన్, అవే తక్కువ వచ్చాయి. అలాగే ఇందులోనే మనం ఆకాంక్షి 1కే పరిమితం అయ్యామన్నమాట. ఫైనల్గా చూసుకుంటే మంచి గ్రేడే వచ్చింది, ఏదంటే ప్రచేష్ట గ్రేడ్. కానీ ఇందులో అయితే చాలా తక్కువ వచ్చింది అనమాట. అలాగే డ్రాప్ అవుట్స్ అయితే బాగా తగ్గించగలిగాము. అది మాత్రం దాదాపుగా 80 పాయింట్లు డ్రాప్ అవుట్స్ వాళ్ళు తీసుకుంటే మనకి దాదాపుగా ఏంటంటే 70 పాయింట్లు పైగా వచ్చాయన్నమాట. మంచి స్కోర్ ఇది. ఉత్తమ్ 1 అంటాం. అంటే ఒక పారామీటర్ ఉంటుంది మనకి. 100% తీసుకుంటే 80 to 90 లేదా 80 to 100% తీసుకుంటే ఉత్తమ్ అని, 70 to 80 తీసుకుంటే మనకి ప్రచేష్ట అని, అలాగే 50 to 60 మధ్యలో తీసుకుంటే మనకి ఆకాంక్ష అని, ఇటువంటి పారామీటర్స్ బట్టి గ్రేడ్స్ అనేటటువంటివి సూచించారనమాట. అయితే మొత్తానికైతే మంచిగానే బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇదన్నీ పిల్లలకు సంబంధించింది. మరి ఉపాధ్యాయులకు సంబంధించింది ఏంటి? ఉపాధ్యాయులకి ఏంటి, కంటిన్యూస్గా మనకి వాళ్ళకి ఏం చేయాలంటే గ్రేడింగ్ వాళ్ళకు కూడా చేయాలి. వాళ్ళకు కూడా డిజిటల్ ఎక్విప్మెంట్ కల్పించి పిల్లల్లో సృజనాత్మకతని, భావ వ్యక్తీకరణని పెంపొందించగలగాలి. అటువంటి వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిపరమైన అర్హతలు కానీ వాళ్ళ యొక్క శిక్షణ విభాగం తీసుకుంటే 100 పాయింట్లకు తీసుకుంటే 70 పాయింట్లు 71 పాయింట్లు అయితే వచ్చాయి. పర్వాలేదు, ఇది కూడా ఒక మంచిదే. మొత్తానికి ఇందులోనూ టాప్లో ఉన్నది ఎవరంటే మనకి ఏ ఒక్క రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం కానీ అత్యున్నత గ్రేడ్ అయిన ఉత్కర్ష్ అయితే చూసుకుంటే మనకి ఉత్కర్ష్ అంటే ఏంటంటే 941 నుంచి 1000 మధ్యలో స్కోర్ రావాలన్నమాట. ఇలా వస్తే మనం ఏంటంటామంటే ఉత్కర్ష్ అని అంటామన్నమాట. అలాగే ఉత్తమ్ 1 అవ్వచ్చు, ఉత్తమ్ 2 అవ్వచ్చు. ఇవేవి కూడా సాధించలేకపోయామన్నమాట. అంటే 1000 మార్కులకి స్కోరింగ్ పెడితే మనకి అట్లీస్ట్ 940 మార్కులు స్కోర్ కూడా ఎవరికి రాలేదు, ఏ స్టేట్కి కూడా రాలేదన్నమాట. ఈ నివేదిక అయితే చెప్తుంది. మనకి ప్రశ్న అడుగుతాడు 941 అంటే ఇటీవల పీజేఐ పెర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్లో 2.0 నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్ అనువట్టిది కింది వాక్యాలు సరైనవేవి అని అంటాడు. అన్నీ ఇచ్చేస్తాడు, అందులో మనం చూసుకోవాలి. అందులో అంటాడు ఆంధ్రప్రదేశ్ స్కోరు ఉత్కర్ష్ 941 పాయింట్లు సాధించింది అని అంటాడు. అక్కడ పడతాం. 941 అయితే మనకు రాలేదు, మనం ప్రచేష్టలో ఉన్నాం. ప్రచేష్ట అంటే ర్యాంక్ అంతా 620, దాని అర్థం. ఉత్కర్ష్లో ఎవరూ లేరు. 941 నుంచి 1000 పాయింట్లు అయితే మనకు రావాలి, ఉత్కర్ష్ రావాలంటే అందులో ఎవరు మనకు లేరనమాట. ఉత్తమ్ 1 అట్లీస్ట్ ఉత్తమ్ 1 కానీ ఉత్తమ్ 2 కానీ ఎవరు సాధించలేకపోయారు. హైయెస్ట్ ఎవరికి వచ్చిందంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అండి, చండీగఢ్ మాత్రమే 966 మార్కులు అయితే వచ్చిందనమాట. ఉత్తమ్ 3 అది కూడా. ఓకేనండి, ఉత్తమ్ 3 వచ్చింది. మరి ఏపీ, తెలంగాణ ఇవన్నీ కూడా అన్నీ కూడా దాదాపుకి మరో 12 రాష్ట్రాలు తీసుకుంటే ప్రచేష్ట గ్రేడ్ 3లోనే ఉన్నాయన్నమాట. అందరూ కూడా ప్రచేష్ట గ్రేడ్ 3లోనే ఉన్నారనమాట. అయితే హైయెస్ట్ ఎవరు సాధించారనుక మనకి ఇంపార్టెంట్ చండీగఢ్ ఎన్ని మార్కులు అంటే మనకి ఇంపార్టెంట్ అండి. అదే హైయెస్ట్ మార్కులు స్కోరు 706. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇటువంటి వదిలేసి ఏం చేస్తారంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఏం చేస్తారంటే స్టాటిక్ చదువుకొని వెళ్ళిపోతారు.
అందరూ స్టాటిక్ చదువుకొని వెళ్ళిపోతారు, అసలైంది పాయింట్ వదిలేస్తారు. దీన్ని మనం దేనికైనా చదవచ్చు. ఒక్క పాలిటీలో తీసిస్తే దీన్ని ఎకానమీలో చదవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవచ్చు, ఏపీ ఎకానమీ మనం చెప్పుకున్నాం కదా, ఏపీ ఎకానమీ ఈ అన్నిట్లో కూడా దీనికైనా చదవచ్చు అనమాట. ఇది పక్కాగా ఇస్తాడు. ఇటువంటి బిట్స్లు అనేటటువంటి మనం చూసుకోవాలి. ఇదే మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఇప్పుడు ఇచ్చేస్తాడు. ఇది ఎవ్వరు పట్టించుకోరు, ఇటువంటి వదిలేస్తారనమాట. మనకి ఇదే ఇంపార్టెంట్. టోటల్గా హాజరు కానీ, ఐటీ వినియోగం కానీ, గవర్నెన్స్ ఎలా ఉంది, ఇలా అన్నిటికి 190 130 పాయింట్లకి 80 వచ్చాయి మనకి. ఇది కూడా మొత్తం 3A. మనం ఫైనల్గా చూసుకుంటే ఏ గ్రేడ్లో ఉన్నామనేటటువంటిది ప్రశ్న అడుగుతాడు. గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే అప్పుడు మనకి ఎస్ఐలో రాయమంటాడు. అప్పుడు ఈ కీ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి PGI 2.0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రచేష్ట గ్రేడ్లో నిలిచింది అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్లు వచ్చాయని అడగొచ్చు, 620. హైయెస్ట్ ఎవరని అడగొచ్చు, 706. ఎవరికి? చండీగఢ్. అంతే. ఇది ఇంపార్టెంట్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మంచి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. అలాగే ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ వ్యూలో కూడా మనకు క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే నేను కల్పిస్తానండి. అటువంటి సాధన అయితే మనం చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? ఓషన్ డైపోల్ వస్తే ఎల్నిలో ప్రభావం తగ్గొచ్చు అని చెప్తున్నారనమాట. ఎవరంటే IITM పూణే డైరెక్టర్. ఏంటి ఓషన్ డైపోల్ అంటే మనకి ఇక్కడ మనం తీసుకుంటే ఇది మనం భారతదేశం అనుకుంటే తూర్పు అలాగే పడమర, ఈ మధ్యలో మనకి ఇక్కడ ఏముంటుందంటే హిందూ మహాసముద్రం ఉంటుంది, ఓకేనా? హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ తూర్పు పడమర ఈ మధ్యలో ఏంటంటే ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది మనకి పాజిటివ్లో ఉండాలండి. పాజిటివ్లో ఉండాలి అంటే దాని అర్థం ఏమిటంటే ఉష్ణోగ్రతలు అనేటటువంటివి ఇక్కడ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఓషన్ డైపోల్ అంటే అర్థం ఏంటంటే తూర్పు పడమర, హిందూ మహాసముద్రానికి తూర్పు పడమర మధ్య భాగంలో ఉండేటటువంటి సముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం అనేది పాజిటివ్గా ఉంటే మనకి దాన్ని ఓషన్ డైపోల్ అంటాం. ఈ ఓషన్ డైపోల్ ప్లస్లో ఉంటే మనకేమవుతుందంటే ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారనమాట, ఓకేనండి? అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఎవరంటే ఈయన IITM పూణే డైరెక్టర్. IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ డిపార్ట్మెంట్ అనమాట ఈయన, ఓకేనండి? మరి ఆ డిఫరెన్స్ ప్లస్లో ఉండడం అంటే అర్థం ఏమిటి? ఇది హిందూ మహాసముద్రం అనుకుంటే, మన భారతదేశం అనుకుంటే, ఇది ఈస్ట్ వెస్ట్ అనుకుంటే, ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి హిందూ మహాసముద్రం అనేటటువంటిది వేడెక్కాలి అని చెప్తున్నారు. దాని అర్థం వేడెక్కాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఏముండాలి, మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి అంటున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, దాని అర్థం ఏంటి, ఇక్కడ లో ప్రెషర్ ఉన్నట్టు ఏర్పడాలి. లో ప్రెషర్ అంటే అల్పపీడనం. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఇక్కడ ఉండేటటువంటి వాటర్ వేడెక్కి పై రూపంలోకి వెళ్ళి మేఘాల రూపంలో ఉండి వర్షం అనేటటువంటి పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. దాని అర్థం అది, ఓకేనండి? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తూర్పులో 25 డిగ్రీలు ఉంది, అలాగే పశ్చిమంలో 20 డిగ్రీలు ఉంది. దీని యొక్క డిఫరెన్స్ మనం తీసుకుంటే 5 ఉంది, అంటే ఇది ప్లస్లోనే ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క గాలుల యొక్క శాతం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉష్ణోగ్రత ప్లస్లో ఉండాలి. ప్లస్లో ఉండాలంటే దాని అర్థం ఏమిటి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలని అర్థం. ఈ ఉష్ణోగ్రత డిఫరెన్స్ అనేటటువంటిది మైనస్లోకి వెళ్ళిపోందండి, -10 -20కి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది చల్లగా ఉంటుంది. చల్లగాలులు లేదా చల్లగా ఉండేటటువంటి ఉష్ణోగ్రత వల్ల మనకి వర్షాలు పడవు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనేటటువంటిది ఏమవ్వాలంటే వేడిగా ఉండాలి. ఉష్ణోగ్రత ఎక్కువైతే ఇక్కడ టెంపరేచర్ తక్కువ అవుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువైతే లో ప్రెషర్, తక్కువ పీడనం అనేటటువంటిది ఏర్పడి వర్షాలు అనేటటువంటివి పడడానికి అవకాశం ఉంటుంది. అది మన యొక్క జాగ్రఫీలో చదువుకోవచ్చు. ఇది దాని యొక్క ఆర్టికల్ అండి, ఓకేనా?
అలాగే దేశంలో ఎలాగైతే ఇథనాల్ని చేస్తున్నామో రాష్ట్రంలో కూడా మనం చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తలపెట్టిందండి. అందులోని భాగంగానే మనకి SIPB ఓకేనా, ఇది 19వ సమావేశం అవుతుందన్నమాట. SIPB అనేటటువంటిది ఏంటి? SIPB అంటే రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే అన్ని భారతదేశంలో కాకుండా మన రాష్ట్రానికి సంబంధించింది బోర్డు అనమాట. ఇది మన రాష్ట్రంలో ఇటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వచ్చినా ఈ బోర్డు ద్వారా వాళ్ళకి ప్రోత్సాహకాలు కల్పించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రప్పించుకుంటారనమాట. అందులోని భాగంగానే 19వ వీళ్ళు సమావేశమయ్యారు. దాదాపుగా మనం ఇప్పటి వరకు 11 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు తెచ్చగలిగాము. దాని ద్వారా 10 లక్షల కోట్ల మందికి 10 లక్షల మందికి మనకి ఉపాధి అయితే లభిస్తుంది అని చెప్తున్నారనమాట. ఇంకా పెట్టుబడులు తెస్తామని చెప్తున్నారు. రీసెంట్గా ఈ 19వ సమావేశంలో ఏంటంటే 9,000 కోట్లకి మనకి ఆమోదం అయితే తెలిపారనమాట, పెట్టుబడులకి ప్రోత్సాహానికి అనమాట. ఇందులోని భాగంగానే మనము పెట్రోలు, డీజిలు ఈ రెండు కూడా ఈ రెండిట్లో కూడా ఇథనాల్ని కలపాలి. దీని యొక్క ప్రణాళిక మనకి రెడీ చేయండి అని అధికారులను ఆదేశిస్తున్నారనమాట. ఒక్కసారి ఆ ఇథనాల్ ఓకేనండి, ఇథనాల్ యొక్క ప్రణాళిక విధానంగా వచ్చినట్లయితే ఆ యొక్క విధానాన్ని, ఆ పాలసీని మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు రాష్ట్రంలో మనకి ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది 2024-29, ఆ పాలసీని చదువుకోవాలి. అలాగే MSME పాలసీ వచ్చింది, ఆ పాలసీని చదువుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పాలసీ, ఈ పాలసీ కూడా చదువుకోవాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడినటువంటి అన్ని పాలసీలను మనం చదువుకోవాలి. అప్పుడే మనకి లింకప్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఏపీకి అయితే మొదటి విడతలో భాగంగా విబి రామ్జీ పథకం కింద మనకి 2,545 కోట్లు అయితే విడుదల జరిగిందని చెప్తున్నారనమాట. ఇది చాలా రోజులు బట్టి ఆర్టికల్ అయితే డిస్కస్ చేస్తున్నాము. భారతదేశంలో మనకి ఈ విబి రామ్జీ పథకం కింద దాదాపుగా 95,672 కోట్లు అయితే మన భారతదేశం అయితే బడ్జెట్లో కేటాయించిందండి. 95,672 పైచిలుకు కోట్లు. అందులో ఏపీకి వాటా ఎంత అంటే 7,600 పైచిలుకు కోట్లు అయితే వాటా ఉంది. దీనికి ఇది 60%. మన 40% ఎంత అంటే 5,142 కోట్లు. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 12,000 నుంచి 13,000 కోట్లు అనేటటువంటిది వస్తుంది. 12,700 ఇలా ఇన్ని కోట్లు అయితే ఈ పథకానికి కేటాయిస్తున్నాము అని చెప్తున్నారు. అందులోని భాగంగానే రాష్ట్రము, స్టేటు, సెంట్రల్ ఇన్ని కోట్లు రిలీజ్ చేసింది. దీనికి మన వాటా కింద ఇందులోనూ 40% యాడ్ చేసి మనమైతే నిధులు ఇవ్వాలన్నమాట. అది యొక్క ఇంపార్టెంట్ అనే ఆర్టికల్ అనమాట. ఓకేనండి. సో అందులోని భాగంగానే ఈ ఆర్టికల్ చూడాలి. మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. ఓకేనా. పంటలు మారాలి. దేనికంటే మనం ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులైనటువంటి వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నామని, వ్యవసాయంలో వరిని నమ్ముకుంటున్నాం. ఈ వరి యొక్క పంటని మనం ఏంటంటే సమయానికి తగ్గట్టుగా మార్చుకోగలగాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు అనేటటువంటివి సమయానికి పడట్లేదు. ఇప్పుడు ఎల్నినో అనేటటువంటిది ఉండడం వల్ల ఏమైందంటే మనకి ప్రభావం అనేటటువంటి తక్కువగా ఉంది. చాలా రోజులు బట్టి, గత 20 రోజులు బట్టి ఎల్నినో గురించి చెప్పుకుంటున్నాము. కిందటి క్లాస్లో ఒకసారి చూడండి, మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రభావం వల్ల మనకు వర్షాలు పడట్లేదు. తద్వారా నీరు ఎక్కువ కావాల్సినటువంటి పంటలు, వరి అనేటటువంటిది సాంప్రదాయ పద్ధతుల నుంచి, వరి పంటల నుంచి మనం పంట మారాలి. ఇటువంటి పంటలంటే పొద్దుతిరుగుడు పువ్వు, వేరుశనగ, ఇటువంటి పంటలకి, నువ్వులు, ఇటువంటి పంటలకి మనం మారాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే మనం చూసుకుంటే ప్రజలు అనేటటువంటి మారట్లేదు. ఎందుకు మారట్లేదంటే ఈ వరికి కానీ, గోధుమలకు కానీ, మొక్కజొన్నకు కానీ దాదాపుగా 20 పంటలకు ఏంటంటే కనీస మద్దతు ధర అనేటటువంటిది ప్రభుత్వం కల్పిస్తుంది. తద్వారా పంట నష్టపోయినా మాకు బాగానే ఉంటుందని ప్రోత్సాహం వల్ల ఏమయ్యారంటే ఈ పంటలనే వేస్తున్నారు. ఇప్పటికీ ఈ పంటల నుంచి ఏం చేయాలంటే ఈ పంటలకు మారగలగాలి. పొద్దుతిరుగు అవ్వచ్చు, అలాగే నువ్వులు అవ్వచ్చు, అలాగే
మొక్క వేరుశనగ అవ్వచ్చు, ఇటువంటి పంటలకు మారడం వల్ల నీటి ఎద్దడిని మనం ఆపుకోవచ్చు. అలాగే తక్కువ నీటిని తీసుకునేటటువంటి ఇటువంటి పంటలను ప్రోత్సహించడం వల్ల రైతులకు కూడా గిట్టుబాటు ధరతో పాటు ఎక్కువ రెట్టింపు ఆదాయాన్ని మనం గమనించవచ్చు లేదా పొందవచ్చు అని చెప్తున్నారు. రీసెంట్గా ఇందులో భాగంగా ఏమిటంటే మనకి ఒక పథకం అయితే సక్సెస్ అయిందండి. అయితే ఎవరంటే మనకి రీసెంట్గా వీళ్ళు ఒడిస్సా వాళ్ళు ఏం చేశారంటే ఒక పథకం అయితే తెచ్చారు. ఆ పథకం కింద ఏం చేశారంటే స్టేట్ బోర్డే అన్నిటిని పెట్టుకొని ప్రోత్సాహకాలు అందించి ఈ పంటల్ని ప్రోత్సహించింది అనమాట. తద్వారా వాళ్ళ యొక్క రైతుల యొక్క ఆదాయం అయితే రెట్టింపు అయింది. సో మనం కూడా అటువంటి పంటల్ని పెంచాలి అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఆ క్యాన్సర్ మరణాలు ఇక లేనట్టే అని చెప్తున్నారు. మనకు చూసుకుంటే ఇక్కడ మనకేంటంటే మెయిన్గా ఏంటంటే హెచ్పివి అనేటటువంటి వ్యాక్సిన్ అనేటటువంటిది మన భారతదేశంలో ప్రస్తుతానికి 1 కోటి మందికి పైగా లక్ష్యం పెట్టుకున్నాము. అందులో 50 లక్షల మందికి అయితే వేసామన్నమాట. ఈ హెచ్పివి హ్యూమన్ పాపిలోవా వైరస్ అంటామన్నమాట. ఇది దేనికి సంబంధించిందంటే ఇది క్యాన్సర్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనితో ఇందులో దేనికి ఎక్కడ వస్తుంది ఈ క్యాన్సర్ అంటే మనకి గర్భాశయ ముఖ ద్వారం దగ్గర మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క క్యాన్సర్ అనేటటువంటిది చెప్తున్నారు. దాన్ని నిర్మూలించడానికే మనము హెచ్పివి అనేటటువంటి వ్యాక్సిన్ అనేటటువంటిది వేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క క్యాన్సర్ రావడానికి అవకాశాలని తగ్గించవచ్చు అని మన భారతదేశ ప్రభుత్వం 1 కోటి మందికి పైగా లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతానికి 50 లక్షల మందికి అయితే ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది ఇచ్చింది. ఎవరికి ఇవ్వచ్చు అయ్యా అంటే మనకి చిన్నపిల్లల నుంచి దాదాపు చిన్నప్పటి నుంచి 6 సంవత్సరాల నుంచి లేదా 12 సంవత్సరాల నుంచి యుక్త వయసు నుంచి ఎవరికైనా ఈ టీకాలు వ్యాక్సిన్ అనేటటువంటిది తెయ్యొచ్చు. తద్వారా ఏంటంటే గర్భాశయ ముఖద్వారం యొక్క క్యాన్సర్ కారకాలను మనం తగ్గించవచ్చు అని మనకి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అయితే ఇది ఇప్పుడు ఈ యొక్క క్యాన్సర్ మరణాలు ఇక లేనట్టే అంటే దాని అర్థం ఏమిటంటే 2007లో ఏం చేసిందంటే ఇంగ్లాండ్ అప్పుడే వాళ్ళకి 2007 సంవత్సరంలోనే ఈ యొక్క వ్యాక్సిన్ అయితే మనకి ఇచ్చారనమాట పిల్లలందరికీ యుక్త వయసులో మెయిన్ ఉన్నోళ్ళకి. అయితే దాదాపుగా ఇప్పుడు చూస్తే వాటి యొక్క మరణాలు శాతం అనేటటువంటిది తగ్గించగలిగాం. 100% అయితే ఈ యొక్క హెచ్పివి మనకి ఈ క్యాన్సర్ అనేటటువంటిది గర్భాశయ ముఖద్వారం వద్ద ఈ క్యాన్సర్ రావడానికి అవకాశము 100కి 100% తగ్గిందనమాట. అలాగే ఆస్ట్రేలియాలో కూడా చెక్ చేశారు. అది కూడా వాళ్ళు కూడా 2005లోనే స్టార్ట్ చేశారు. ఇలా అందరూ కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అయితే సాధించారనమాట. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశం కూడా ఏం చేశారంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేటటువంటిది స్టార్ట్ చేశాము. దాదాపుగా 50 లక్షల మందికి అయితే ఇప్పుడు పూర్తయిందనమాట. ఎర్లీ స్టేజెస్లో కానీ 12 నుంచి 13 ఏళ్లలో కానీ ఈ వ్యాక్సిన్ వేసినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గర్భాశయ ముఖద్వారం వద్ద మనకి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఆపొచ్చు అనేటటువంటి చెప్పొచ్చు. అలాగే మరి దీన్ని ఎలా నివారించవచ్చు అంటే పరిశుభ్రంగా ఉంచడం. ఓకేనా, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండగలగాలన్నమాట. అది మనకు మెయిన్ అండి. అలాగే లైంగిక సంపర్కం ద్వారా కూడా ఈ యొక్క గర్భాశయం యొక్క క్యాన్సర్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది. అందుకే మనకి పరిశుభ్రత అనేటటువంటిది ముఖ్యము. మనకి ఏంటంటే అబ్బాయిల నుంచి మనకి అమ్మాయిలకి వెళ్ళడానికి ఈ యొక్క వైరస్ అనేటటువంటిది అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. కాబట్టి లైంగిక సంపర్కం కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. పరిశుభ్రమైనటువంటి లైంగిక సంపర్కం అనేటటువంటిది ఉండాలి అని చెప్తున్నారు. దాదాపుగా మంచి రిజల్ట్స్ కావాలంటే మనకి ఏంటంటే 12 నుంచి 13 ఏళ్ల వయసులో హెచ్పివి అనేటటువంటి వైరస్ను వేసినట్లయితే ఆ మహిళల యొక్క గర్భాశయ ముఖద్వార యొక్క క్యాన్సర్ని మనం నిరోధించగలమని ఈ యొక్క వ్యాక్సిన్ మనం క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఇది అబ్బాయిలకు కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే అబ్బాయిలకు కానీ ఇచ్చినట్లయితే ఈ యొక్క వైరస్ ఈ యొక్క వ్యాక్సిన్ అనేటటువంటిది మనకి అమ్మాయిలకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అది ఈ యొక్క ఆర్టికల్ అండి. కృత్రిమ కణం పుట్టింది అంటే మన యొక్క జీనోమ్ టెక్నాలజీలో భాగంగా ఏంటంటే కృత్రిమంగా ఒక
కణాన్ని అయితే అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారండి. ఓకేనా, మనకి ఇంపార్టెంట్ అండి ఇది. అందులో భాగంగా చూసుకుంటే మిన్నోసోటా, ఓకేనండి, మిన్నోసోటా విశ్వవిద్యాలయం వారు ఏం చేశారంటే ఈ యొక్క క్యాన్సర్ పరిశోధనని, ఈ యొక్క కణాల యొక్క పరిశోధనని ఇంప్లిమెంట్ చేయగలిగారనమాట. అయితే ఈ యొక్క కణం వల్ల ఎటువంటి హాని కలగదు, ఫ్యూచర్లో కూడా రాదు అని చెప్తున్నారు. ఏంటి కృత్రిమ కణం అంటే మనకు ఇంపార్టెంట్. మానవుల్లో DNA ఎలాగో అలాగే బయట వీళ్ళు ఒకటి ఏం చేశారంటే ఒక కణాన్ని సృష్టించగలిగారనమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మనం ముఖ్యంగా చూసుకుంటే దాదాపు మన మానవ శరీరంలో 37 లక్షల కోట్ల యొక్క కణాల నిర్మితం అనేటటువంటిది ఉంటుందండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎలా తయారు చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే మానవుడి శరీరంలో ఇన్సులిన్ అనేటటువంటిది ఉంటుంది కదా, ఇన్సులిన్ జన్యువు అనేటటువంటిది. సో ఈ ఇన్సులిన్ జన్యువుని ఏం చేసామంటే మనకి ఒక బ్యాక్టీరియాలోకి దీన్ని పంపించామన్నమాట. ఓకేనా. షకోలి అనేటటువంటిది బ్యాక్టీరియాలోకి పంపించాం. ఇలా పంపించి దాని నుంచి మనం ఏం చేసామంటే ఇన్సులిన్ తయారు చేసి మనకి మధుమేహాన్ని తగ్గించుకోగలిగామన్నమాట. ఇలా ఈ పరిశోధనలో భాగంగానే అన్ని AI ఉపయోగించి వీళ్ళు ఒక ప్రోగ్రామింగ్ అనేటటువంటిది రాశారనమాట. దాని ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో సమర్థవంతమైన ఔషధాలు కూడా సృష్టించవచ్చు, ఏవైనా క్యాన్సర్లు కానీ అన్నిటిని కూడా మనం నిర్మూలించవచ్చు అని చెప్తున్నారు. ఇదిగోండి ఆ యొక్క జీనోమ్ కానీ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది దాని యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. దాని పేరే మనకి ఏంటంటే స్పుద్ సెల్ అంటాం. ఓకేనా, దాని పేరు ఏంటంటే స్పుద్ సెల్ అంటాం. ఇది కూడా ఆహారాన్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఆహారం తీసుకొని దాని యొక్క సంతతిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంది, జతలని 5, 10 అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంది అని చెప్తున్నారు అనమాట. మొత్తానికి ఇది కూడా సహజ సిద్ధమైనటువంటి కణంగానే ఉంటుంది, కానీ ఇది అంత యాక్షన్స్ అయితే చేయలేవు, అన్ని పనులు ఇది చేయలేదు. ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. తద్వారా ఇది తర్వాత వచ్చేటటువంటి అన్ని క్యాన్సర్లు అవ్వచ్చు, అవ్వచ్చు, మందులు అన్నిట్లో కూడా మనం ఉపయోగించుకోవడానికి ఇది ఒక పరిశోధన ముందడుగు కింద చెప్పొచ్చు అని చెప్తున్నారనమాట. టోటల్గా అయితే రసాయనాలతో అయితే మనం తయారు చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఎకానమీకి వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కారిడార్లు అయితే ఉన్నాయి. ఓకేనా. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, కారిడార్లు కూడా ఉన్నాయి. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఇటు తీసుకుంటే 3 కారిడార్లు అయితే మనకు ఉన్నాయి. ఏంటేంటి? విశాఖపట్నం చెన్నై, అలాగే చెన్నై బెంగళూరు, అలాగే హైదరాబాద్ బెంగళూరు. ఇవి ఇంపార్టెంట్. సో ఈ 3 కారిడార్లను భాగంగానే మనం ఏంటంటే పారిశ్రామిక నోడ్లు అనేటటువంటిది అభివృద్ధి చేస్తున్నాం. సో దాని ద్వారా ఏంటంటే దాదాపుగా 31,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలనేటటువంటిది మన యొక్క టార్గెట్. అయితే దీని కింద ఏంటంటే ఈ యొక్క అన్ని కారిడార్లు విశాఖపట్నం చెన్నై అవ్వచ్చు, ఓకేనా, బెంగళూరు చెన్నై అవ్వచ్చు, హైదరాబాద్ బెంగళూరు అవ్వచ్చు. ఈ యొక్క 3 కారిడార్లు కూడా మనం ఒక ప్లాన్ అయితే తయారు చేసుకోగలిగాం. ఎంతైతే 7,000 ఎకరాలు దాదాపు అయితే సేకరించాము. ఇందులోన ఈ ఎకరాల్లో మనం ఏంటంటే పెట్టుబడులు అయితే పెట్టాలి, ఆకర్షించగలగాలి, అది మన టార్గెట్. ఇందులోని భాగంగా కొన్నిట్లు ఆకర్షించగలిగాం. ఎక్కడెక్కడ? కొప్పర్తి దగ్గర. ఇది ఎక్కడ ఉంది? మనకి ఇంపార్టెంట్ అండి, వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఓకేనా. అక్కడ దాదాపు 2,500 కోట్లు అయితే ఆకర్షించగలిగాం. ఇన్ని ఎకరాలని కలెక్ట్ చేసుకోగలిగామన్నమాట. ఇందులోనూ 8,800 కోట్లు అయితే ఆకర్షించాలి, పెట్టుబడుల్ని రప్పించగలగాలి, అది మన టార్గెట్. కొప్పర్తి నోడ్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది. ఓకేనండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఎన్ని ఎకరాలు? 2,500 ఎకరాలు అయితే సేకరించాం. ఎన్ని వేల కోట్లు ఆకర్షించాలి పెట్టుబడుల్ని? 8,800 కోట్లు. ఇది ఒక కారిడార్ కింద అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కారిడార్ తీసుకుందాం. ఓకేనండి. కృష్ణపట్నం, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర, అక్కడ కూడా దాదాపు అయితే 2,000 ఎకరాలు అయితే తీసుకున్నాం. ఎన్ని వేల కోట్లు? 11,000 కోట్లు అయితే 1,100 కోట్లు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి ఇన్ని పనులు అయితే పూర్తయ్యాయి, 35%. దీని ద్వారా 10,000 కోట్ల పెట్టుబడులు అయితే ఆకర్షించాలి. ఇదేంటంటే ప్లగ్ అండ్ ప్లే మెథడ్ అనమాట.
అంటే మనకు ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ టైప్లో చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అనమాట. అలాగే పోర్ట్ కనెక్టివిటీ కూడా ఇక్కడ ఉంది. భారీ ఉత్పాదకత పరిశ్రమలకి ఇది ఒక మంచి సుగమ మార్గం అనమాట అని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఏముంది, 2 అయినాయి ఇప్పటికి. మరి మూడోది ఏంటి ఉంది, కారిడార్, హైదరాబాద్ బెంగళూరు కారిడార్. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్. ఇందులో కర్నూలు జిల్లాలో మొదటి దశ కింద ఉరవకరులోను మనకి స్టార్ట్ చేసామన్నమాట. ఇన్ని ఎకరాలు, 2600 ఎకరాలు. ఎంత, 12,000 కోట్లు పెట్టుబడి ఆకర్షణ లక్ష్యం. ఎంతమందికి ఉపాధి, 45,000 మందికి ఉపాధి. ఇన్ని ఎకరాల్లో నోటిని విస్తరణ చేస్తున్నాం, 9,000 పై ఎకరాలు అనమాట. ఇలా మూడిటి యొక్క కారిడార్స్ని మనం చదువుకోవాలి. ఇది అందరూ ఏం చేస్తారంటే ఏపీ కరెంట్ అఫైర్స్ మరి చూడరు, ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ని చూడరు అనమాట. అందువల్ల మనం వెనకపడిపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. దాదాపు ఈ 3 నోడ్లు కలుపుకుంటే, ఈ యొక్క 3 కారిడార్లు మనం కలుపుకుంటే 31,000 కోట్లు అయితే మనకు వస్తుంది ఈ 3 నుంచి. దేని నుంచి, విశాఖ చెన్నై కారిడార్ అయితేనేమి, అలాగే చెన్నై బెంగళూరు కారిడార్ అయితేనేమి, అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అయితేనేమి. ఒక్కొక్క ప్రాంతం దగ్గర ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోగలిగాము అనమాట. ఒకటి కొప్పర్తి, ఒకటి ఉరవకల్లు, ఒకటి కృష్ణపట్నం. ఇలా 3 కారిడార్ని లింకప్ చేసుకుంటూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ని ఏంటంటే మొదటి స్థానంలో నిలపడానికి కృషి అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 2047 స్వర్ణాంధ్ర విజన్, అందులో భాగంగా మన యొక్క జీడిపిని 308 లక్షల కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఇటువంటి పరిశ్రమలు వస్తే కానీ అటువంటి జీడిపిని మనం దాటలేము. ప్రస్తుతానికి 16 నుంచి 17 లక్షల కోట్లలో ఉన్నాము. అందులో అక్కడి నుంచి 2047కి 308 లక్షల కోట్లకి ఎగబాకాలి, అది టార్గెట్. అలాగే మనం చూసుకుంటే 2% నిరుద్యోగ రేటుని 2%కి తగ్గించగలగాలి. అలాగే లేబర్ ఫోర్స్ వర్క్ రేషియో, ఈ యొక్క రేషియోలో మనకి ఉమెన్ ఫోర్స్ రేషియో 40% ప్రస్తుతానికి ఉంది, 45. దీన్ని 80%కి తీసుకెళ్ళగలగాలి. ఇటువంటివన్నీ మనం చదువుకోవాలి. ప్రస్తుతానికి 11 సూత్రాలు అయితే అందులో పెట్టాం, 10 కాదు. రీసెంట్గా ఒకటి యాడ్ చేసాం, ఏమిటది, ప్రైవేటు పెట్టుబడులు, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడే చూసాము గ్రామీణ పేదలకి ఇల్లులు అనేసి, ఓకేనండి. ఈ ఆర్టికల్ ఇప్పుడే చూసాం కదా, 9 లక్షల మందికి అయితే ఇవ్వగలిగామని చెప్తున్నారు. సో ఇదండి. సో ముందుగా ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.